శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ స్వాగతం. మనం ఈ సెషన్లో 8 మరియు 9 తరగతులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం జీవశాస్త్ర బోధనకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చిద్దాం. మార్చి 2020 నుండి ఇప్పటి వరకు విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరై భౌతికంగా ఆయా తరగతులలో అభ్యసించాల్సినటువంటి పాఠ్యాంశాలను కోల్పోయినందున ఏర్పడినటువంటి అభ్యసన లోటు, లెర్నింగ్ గ్యాప్కు సంబంధించినటువంటి లోటును తీర్చడానికి చేపట్టవలసినటువంటి కార్యాచరణ ప్రణాళిక గురించి మనం ఈ సెషన్లో చర్చిద్దాం. ఈ సెషన్లో ఈ అంశాలను చర్చించడానికి నా పక్కన శ్రీ మాణిక్యరెడ్డి గారు, సంగారెడ్డి నుంచి వచ్చినటువంటి స్టేట్ రిసోర్స్ గ్రూప్ సభ్యులు, ఆ తర్వాత ఉన్నవారు ప్రభాకర్ రెడ్డి గారు, ఎస్ఆర్జీ సభ్యులు ఖమ్మం జిల్లా, చివరిగా ఉన్నవారు సంజీవ్ కుమార్ గారు, నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్జీ గ్రూప్ సభ్యులు. 8 మరియు 9 తరగతుల జీవశాస్త్ర బోధనకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలో చర్చిద్దాం. మనం ఈ విద్యా సంవత్సరం 2021-22 విద్యా సంవత్సరాన్ని జూలై 1 నుండి ప్రారంభించుకున్నాం. జూలై మరియు ఆగస్టు 2 నెలలు డిజిటల్ తరగతుల ద్వారా పాఠ్యాంశాల ప్రసారాన్ని చేపట్టడం జరిగింది. అనంతరం సెప్టెంబర్ 1 నుండి భౌతిక తరగతులు నిర్వహించడం జరుగుతున్నది. జూలై మరియు ఆగస్టు మాసాల లోపల ప్రసారం చేసినటువంటి డిజిటల్ తరగతులు ఆయా ఇప్పుడు విద్యార్థులు అభ్యసిస్తున్నటువంటి ఆయా తరగతులకు సంబంధించినటువంటి పూర్వ తరగతులకు సంబంధించిన భావనల ప్రసారం చేయడం జరిగింది. ఒక విద్యా సంవత్సరం మొత్తము విద్యార్థులు పాఠ్యాంశాలు చదవలేదు కాబట్టి వాటి ఆధారంగా డిజిటల్ తరగతుల రూపంలో పూర్వ భావనలను పరిచయం చేయడం జరిగింది. మరి ప్రస్తుతం చదివేటటువంటి తరగతికి సంబంధించినటువంటి కీలక భావనలు అవగాహన చేసుకోవడానికి ఏ పూర్వ భావనలు విద్యార్థులు కలిగి ఉండాలి, వాటిని ఏ రకమైనటువంటి కృత్యాల ద్వారా మనం విద్యార్థులకు అవగాహన కలిగించాలి అనే అంశాలు ఒక్కొక్క యూనిట్ వారిగా 8 మరియు 9 తరగతులు ఇప్పుడు రిసోర్స్ పర్సన్స్ వివరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఏవైతేనంటే మనం డిజిటల్ తరగతుల రూపాన ప్రసారం చేసినామో అవన్నీ కూడా టీశాట్ యాప్ లోపల మనకు అందుబాటులో ఉన్నాయి. మరొకసారి కూడా మీరు వాటిని పరిశీలించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విద్యా సంవత్సరం నిర్ధారించుకున్నటువంటి సిలబస్ ఏ పాఠ్యాంశాలు అయితే ఉన్నాయో ఆ పాఠ్యాంశాల్లోని కీలక భావనలు, ఆ కీలక భావనలకు అవసరమైనటువంటి పూర్వ భావనల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా 8వ తరగతికి సంబంధించి మొదటి 5 యూనిట్ల లోపల ఏ కీలక భావనలు ఉన్నాయి, ఆ కీలక భావనలు రావాలంటే ఎలాంటి పూర్వ భావనలు విద్యార్థులకు పరిచయం చేయబడాలి, ఆ పరిచయం చేయడానికి ఎలాంటి కృత్యాలు దోహదపడతాయనే వివరాలు మాణిక్యరెడ్డి గారు వివరిస్తారు. ఉపాధ్యాయ మిత్రులకి తిరిగి స్వాగతం. సో మనం ఇంతకుముందు 10th క్లాస్, 6th and 7th క్లాస్లో అనుసరించాల్సిన పద్ధతుల గురించి వివిధ రిసోర్స్ పర్సన్స్ చర్చించారు. సో ప్రస్తుతం మనకి 8వ తరగతి విద్యార్థులకి ప్రస్తుతం ఉన్న సిలబస్ని మనం ఎలా బోధిస్తే సులభంగా అర్థమవుతుంది అనే విషయాలని నేను పాఠశాలలో పాటిస్తున్న అనుభవాలని మీతో షేర్ చేయదలుచుకుంటున్నాను. అందులో ముందుగా మనకు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రెడ్యూస్డ్ సిలబస్ అలాగే ఉంటుంది. 4, 7, 8, 9 ఈ పాఠాలని మనం యాక్టివిటీస్ ద్వారా కానీ ప్రాజెక్ట్ పద్ధతిలో కానీ ఉంటుంది. మిగతా 1, 2, 3, 5, నెక్స్ట్ 6, 10, 11 ఈ లెసన్స్కి సంబంధించి డీటెయిల్గా స్టడీ ప్రత్యక్ష బోధన ఉంటుంది. ఇందులో ముందుగా మనకి 8th క్లాస్లో సడన్గా పిల్లలకి అంతకుముందు 6th, 7th జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. 8th వచ్చేవరకు నా ఫస్ట్ క్లాస్ నా అనుభవం చెప్తున్నాను. మీరు ఫిజికల్ సైన్స్ చెప్తారా, బయాలజీ చెప్తారా సార్ అని అడిగారు. ఎందుకంటే నేను 7th వెళ్ళాను గత సంవత్సరం నెల రోజుల పాటు. పిల్లలకి డౌట్ అన్నమాట, నేను ఏది చెప్తాను. వాళ్ళకి సడన్గా సైన్స్లో 2 బుక్స్ ఇచ్చారు, ఫిజికల్ సైన్స్ అని, బయాలజీ అని. సో అంతకంటే ముందు దాన్ని మనం బయాలజీ ఎట్లా చదువుతాం, బయాలజీలో ఏమేమి ఉంటాయి, ఫిజికల్ సైన్స్లో ఏమేమి ఉంటాయి అనేది చెప్పిన తర్వాత
మనకి బయాలజీలో వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్, మనకు వాట్ ఈజ్ సైన్స్ అనేది ఒక లెసన్ పరిచయం చేసాం మనము, టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడ వాట్ ఈజ్ సైన్స్ అనే లెసన్ మనకి మూల్యాంకన కోసం ఉంచలేదు. అక్కడ మనం సైన్స్ని ఎట్లా అధ్యయనం చేయాలి అనే దాన్ని అక్కడ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. మనం చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తాం, కానీ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనం దాన్ని అంతగా పట్టించుకోము. కానీ మనం ఆ లెసన్లో ఉన్న సారాంశాన్ని మనం పిల్లలకు గనక అందజేస్తే మిగతా లెసన్స్ చాలా సులభం. ఎందుకంటే మిగతా లెసన్స్లో అన్నింటిలో ఎక్కడో ఒక చోట మనకు యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఈ యాక్టివిటీస్ని చేపించాలంటే మనం మళ్ళీ అక్కడ ప్రతిసారి మనం ఫస్ట్ లెసన్లో వచ్చిన సారాంశాన్ని బోధించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కృత్యం అనేది ఎట్లా చేస్తాం, యాక్టివిటీస్లో ఏముంటాయి, అసలు సైన్స్ అనేది ఏంటి, సైన్స్ అనే దాన్ని ఎట్లా ప్రశ్నిస్తాం మనము, దాన్ని ఎట్లా మనం హైపోథిసిస్ అంటే ఏంటి, అంటే ఒక పరికల్పన ఎట్లా చేస్తాం మనము, ప్రాసెస్ స్కిల్స్ అంటే ఒక యాక్టివిటీస్ని చేసే విధానం ఏంటి, ప్రొసీజర్ ఏంటి, తర్వాత మనం రిజల్ట్ని ఎలా అనాలిసిస్ ఇంటర్ప్రిట్ ఎట్లా చేస్తాం అనేది చాలా బ్యూటిఫుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చేశాడు. చదవడానికి ముందు, చదివేటప్పుడు, చదివిన తర్వాత అనే కృత్యాలు కూడా ఉన్నాయి. ఒక టేబుల్స్ని అనాలిసిస్ చేయడము అనేది కూడా మనకు అక్కడ ఇచ్చాడు. సో దాన్ని మనం పిల్లలకి, ఎందుకంటే అంతకంటే ముందు ఎక్కడ వాళ్ళకి లేదు ఇట్లాంటివి, కృత్యాలు చేశారు వాళ్ళు 6th, 7th కృత్యాలు చేశారు. కానీ ఒక పద్ధతి అనేది మనకి ఇక్కడ 8th క్లాస్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ముందే మనం క్లియర్గా చెప్తే చాలా బాగుంటుంది. ఒకసారి స్లైడ్ని చూడండి, 8th క్లాస్కి సంబంధించిన స్లైడు. ఇక్కడ మనం వాట్ ఈజ్ సైన్స్లో వై సైన్స్ అనేది సైన్స్ అండ్ చేంజ్, హౌ సైంటిస్ట్ వర్క్, ప్రాసెస్ స్కిల్స్, సేఫ్టీ ఇన్ సైన్స్, ఇవి కాన్సెప్ట్స్ మనం ఫస్ట్ లెసన్లో చెప్పదలుచుకున్నవి. ఇక్కడ ఈ ఫస్ట్ లెసన్లో చెప్పదలుచుకున్న ఈ కాన్సెప్ట్స్ రావాలంటే మనకు అంతకంటే ముందు ప్రీ రిక్విజిట్స్ ఏమి ఉండాలి, ఒక్కసారి స్లైడ్ని చూడండి. సో వాట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే ఈ 4th, 5th ఎన్విరాన్మెంటల్ సైన్స్ గురించి చదివారు. 6th, 7th కూడా ఈ భావన వచ్చింది, పరిసరాల విజ్ఞానం అనే భావన వచ్చింది. తర్వాత పరిసరాలను పరిశీలించడం అనే భావన కూడా వాళ్ళకి తెలుసు. మనం ఇక్కడ గమనిస్తే 6th పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎవ్రీబడి ఈజ్ వెరీ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అని కూడా అంటాం మనం. తర్వాత ప్రశ్నించే తత్వం ఉంటుంది. మనం ఒక కాన్సెప్ట్ చెప్తుంటాము, వాళ్ళ పిల్లలు ఇంకా వేరే దానికి సంబంధించిన వాళ్ళ నిజ జీవితంలో ఎదురైన అనుభవాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం బాగా విరివిగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను నిన్ననే ఒక క్లాస్ చెప్తుంటే పిల్లలు నేను ఒకటి చెప్తున్నా వాళ్ళు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. సో ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ చాలామంది మనం ఏం చేస్తాము, మనం కంటెంట్ అడ్డుపడుతున్నారు కాబట్టి, మన కంటెంట్ ముందుకు పోవట్లేదు కాబట్టి కూర్చోరా తర్వాత చెప్తాం, మనం అవాయిడ్ చేస్తాం. సో ప్రశ్నించే తత్వాన్ని మనం ఎంకరేజ్ చేసి వాటికి మనకు అప్పుడే జవాబు తెలవాల్సిన అవసరం లేదు, తర్వాత కనుక్కొని కూడా మనం జవాబులు చెప్పొచ్చు. అట్లా చెప్తే వాడికి ఆసక్తి ఉంటుంది. మనం అక్కడే మొగ్గలోనే మనం ఎన్నిసార్లు అడుగుతావు, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు, కూర్చొని మనం సపరేట్ చేస్తాం జనరల్గా, ఎందుకంటే మనకు రెగ్యులర్ రొటీన్ క్లాస్కి అడ్డుపడుతుంది కాబట్టి. సో అట్లాంటివి చేయకపోతే మనకు వాడిలో ఇంకా సైన్స్ నేర్చుకోవాలన్న భావన ఉంటుంది. ఈ రకంగా మనం మొదటి లెసన్ని ఒక చిన్న యాక్టివిటీ, అక్కడ మనకు పాట్ తీసుకున్నాడు, 3 పాట్స్ తీసుకున్నాడు, సీడ్ జెర్మినేషన్ ఎట్లా చేస్తారు, చేసేటప్పుడు మనం ఏమేమి పరిశీలించాలి, ఏ ప్రొసీజర్ని ఫాలో కావాలి, తర్వాత రిజల్ట్స్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలనేది చాలా బాగా చెప్పాడు. అది ఖచ్చితంగా మనం అది చెప్పిన తర్వాతనే నెక్స్ట్ లెసన్కి వెళ్ళాలి. ఇక్కడ మనకి స్లైడ్ ఒకసారి చూడండి. సెకండ్ లెసన్లో సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేది ఉంది. పిల్లలకు ఆల్రెడీ తెలుసు, అమీబా అనేది ఆల్రెడీ పరిచయం అయింది వాళ్ళకి, బ్యాక్టీరియా అనే పదం ఆల్రెడీ పరిచయం అయింది. సో నేను ఇక్కడ బ్యాక్టీరియా అనేది చెప్తుంటే పిల్లలు వైరస్ గురించి అడుగుతున్నారు. బ్యాక్టీరియా వల్ల అన్ని నష్టాలే ఉంటాయి అనేది చాలా మందికి సమాజంలో అదొక అపోహ ఉంది. వాటి వల్ల లాభాలు కూడా ఉంటాయి అనేది చెప్పేటప్పుడు వైరస్ల లాభాలు అడుగుతున్నారు పిల్లలు. సో అట్లాంటప్పుడు మనము సడన్గా ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నది ఒకటి, మనం ప్రిపేర్ అయిపోయింది ఒకటి, వాడు అడిగే ప్రశ్న ఒకటి, వైరస్ వల్ల లాభాలు. నాకు సడన్గా సేమ్ చెప్పాలి వైరస్ వల్ల లాభాలు. వాళ్ళకి ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్లో వైరస్లని వాహకాలుగా వాడతాం అనేది నాకు తెలుసు.
ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అసలు జీన్ అంటేనే వాడికి తెలియదు, క్రోమోజోమ్ అంటేనే తెలియదు వాడికి, కేంద్రకం అనేది ఇంకా పరిచయం అవ్వలేదు. కానీ ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. వైరస్ల వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా సార్? నేను మొత్తం ఓవరాల్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వరల్డ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్తున్నాను. నేను చెప్పేటప్పుడు వాడు సైడన్గా వాడు ఏమడుతున్నాడంటే వైరస్ల వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా సార్? ఇది రిలవెంట్ అనిపిస్తుంది మనకి. సో ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనము ఈ సెల్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే, అమీబా అనేది ఒక సెల్ అంటాం మనం, యూనిసెల్యులార్ ఆర్గానిజం. ఇక్కడ సెల్ అనేది ఆల్రెడీ వాటికి పరిచయం ఉంది. ఎక్కడో ఒక సందర్భంలో మనకి ప్రీవియస్ క్లాస్లో సెల్ అనేది వచ్చింది. ఒకసారి మనం స్లైడ్ చూడండి. ఇక్కడ కాంపౌండ్ మైక్రోస్కోప్ అని 6th పరిచయం చేసాం మనం. అబ్జర్వేషన్ ఆఫ్ ఫంగస్ చెప్పాం. తర్వాత బ్యాక్టీరియా గురించి, అమీబా గురించి, యూగ్లినా గురించి పరిచయం చేసాం. తర్వాత స్టొమాటా స్ట్రక్చర్ కూడా ఉంది. ఈ స్టొమాటా స్ట్రక్చర్లో సెల్స్ ఉంటాయి, గాడ్ సెల్స్ అని, యాక్సెసరీ సెల్స్ అని ఉంటాయి. సో అది సెల్ అనేది వాడికి ఆల్రెడీ మనం అక్కడ పరిచయం అయింది కాబట్టి దాన్ని టచ్ చేసుకుంటూ ఆ ఫ్లేవర్ని మనం వాడికి రుచి చూపిస్తూ ప్రజెంట్ 8th క్లాస్ సిలబస్ని మనం చెప్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 3rd లెసన్కి వచ్చేవరకు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ లెసన్. ఒక్కసారి స్లైడ్ చూడండి. స్టోరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ 1 and 2 అని ఇచ్చాం మనం. 3లో 1 అని, 3లో 2 అని ఇచ్చాము. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ లెసన్ ఇది అంటే, ఉన్నలేని మైక్రో ఆర్గానిజమ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ లెసన్స్లో పెట్టాం. వాడు ఆల్రెడీ మైక్రోస్కోప్ గురించి పరిచయం ఉంది కాబట్టి వాడికి ఇక్కడ ఏమేం పరిచయం చేపించవచ్చు, మనము బ్యాక్టీరియాని చూపించవచ్చు, సెల్ని చూపించవచ్చు. సెల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలి ఉంది, ఈకోలిని మనం పరిచయం చేయొచ్చు వాడికి. సింపుల్గా మనం ఒక మజ్జిగ చుక్కని మనం స్లైడ్లో వేసి సాఫ్రనిన్ వేసి చూస్తే బ్యూటిఫుల్గా రాడ్ షేప్డ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఆ రాడ్ షేప్డ్ స్ట్రక్చర్సే ఈకోలి అనే బ్యాక్టీరియాని మనం పరిచయం చేయొచ్చు. సో ఇట్లా వాడికి వాటి వల్ల జరిగే లాభాలు నష్టాలు చెప్పేటప్పుడు మనం దైనందిన జీవితంలో ఫర్మెంటేషన్, కిణ్వన ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని మనం వాడికి నిజ జీవితంలో ఏ అనుభవాలు అంటే ఏ సందర్భాల్లో కిణ్వన ప్రక్రియ ఉపయోగపడుతుంది అనేది చెప్పొచ్చు. తర్వాత ఈ రూట్ నాడ్యూల్స్ అనేది వాడు ఆల్రెడీ పరిచయమైన కాన్సెప్ట్. అది మనం దాన్ని డైరెక్ట్గా వాడికి రూట్ నాడ్యూల్ని తీసుకుపోయి కూడా చూపించవచ్చు. ఇంకా మనకి ఒకవేళ అవకాశం ఉంటే కాంపౌండ్ మైక్రోస్కోప్లో రూట్ నాడ్యూల్ని క్రష్ చేసి మనం రైజోబియం బ్యాక్టీరియాని కూడా చూపించవచ్చు. సో అంత గనక వాడికి పరిచయం చేస్తే ఈ బ్యాక్టీరియా వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. అందుకని మనం బ్యాక్టీరియాని ఏమంటామంటే ఫ్రెండ్స్ అండ్ ఫోస్ అని చెప్తాం మనం. అంటే వాటి వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మనకు ఒక బ్యూటిఫుల్ ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్లో ఏం డిసీజెస్ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తాయి, వాటికి ఏ టీకా వేస్తాము అనేది ఉంది. తర్వాత ఇక్కడ మనం పరిచయం చేసేటప్పుడు వ్యాక్సిన్ అనేది ఇప్పుడు విరివిగా వాడుకలోకి వచ్చిన పదం అయిపోయింది. యాంటీబయాటిక్ ఆల్రెడీ అంతకు ముందే తెలుసు. మనం వీటిని చెప్పేటప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి ఇక్కడ మనం శాస్త్రవేత్త పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. శాస్త్రవేత్త గురించి చెప్పేటప్పుడు మన మామూలుగా శాస్త్రవేత్తలు అంటే ఇట్లా ఉంటారు అనేది ఒకటి ఉంటుంది మనకు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఎప్పుడు రీసెర్చ్ ల్యాబుల్నే ఉంటారు అనేది మనకు ఒకటి ఉంటుంది. సో మా రీసెర్చ్ గైడ్ ఒక విషయం ఏం చెప్పాడంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి ఒక గెస్ట్ లెక్చర్, ఈ టీచర్ ట్రైనింగ్లో ఒక గెస్ట్ లెక్చర్ కోసం తీసుకొచ్చాం సార్ని. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి ఒక విషయం చెప్పాడు. ఆయన ఈజ్ ఎ లేజీ పర్సన్ అని. సో యాక్సిడెంటలీ ఫౌండ్ దట్ ఫంగస్ హ్యాస్ ద కెపాసిటీ టు కిల్ ద బ్యాక్టీరియం, హార్మ్ఫుల్ మైక్రోబ్స్ అనేది యాక్సిడెంటల్గా కనుగొన్నాడు. అది కావాలని రీసెర్చ్ చేసి కనుగొన్నది కాదు. అది యాక్చువల్లీ ఈ వాజ్ కల్చరింగ్ బ్యాక్టీరియం ఇన్ ఏ పెట్టి డిష్. సో అది కొన్ని పెట్టి డిషెస్లో బ్యాక్టీరియా గ్రో అయింది, కొన్ని పెట్టి డిషెస్లో బ్యాక్టీరియా గ్రో అవ్వలేదు. ఆ గ్రో అవ్వకపోవడానికి కారణం ఏంటంటే సో కాల్డ్ ఫంగస్. ఆయనకు అదే ప్రశ్న తొలుస్తూ ఉందన్నమాట. వై బ్యాక్టీరియా కుడ్ నాట్ ఫౌండ్ ఇన్ దట్ పెట్టి డిష్ వేర్ ఫంగస్ వాజ్ గ్రోన్. సో దాని మీద అది ఆలోచిస్తూ ఉంటే ఆయనకు ఒక సడన్గా ఒక మెరుపు లాంటి ఒక థాట్ వచ్చింది. దట్ ఫంగస్ కుడ్ కిల్ దట్ పర్టికులర్ బ్యాక్టీరియం, దట్స్ వై దట్ బ్యాక్టీరియా కుడ్ నాట్ గ్రో ఇన్ దట్ పెట్టి డిష్ అని ఈ ఫౌండ్. సో సెకండ్ వరల్డ్ వార్లో చాలామంది సైనికులు, గాయపడ్డ సైనికుల ప్రాణాలు కాపాడగలిగాడు. ఇట్లాంటి విషయాలని పిల్లలకి ఒక స్టోరీ లాగా చెప్పగలిగితే వాడికి ఒక ఆసక్తి అనేది ఉంటుంది. తర్వాత యాంటీబయాటిక్ అంటే ఏంది అనేది ఉంటుంది. సూక్ష్మజీవుల నుంచి తీసిన పదార్థమే మళ్ళీ
సూక్ష్మజీవుల్ని చంపడానికి ఉపయోగపడేది యాంటీబయోటిక్. సో వ్యాక్సిన్ అనేది ఇక్కడ ఎక్కడ వాడుతున్నాం అంటే మనం వ్యాక్సిన్ అనేది వైరల్ డిసీజెస్కి వాడుతున్నాం. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వ్యాక్సిన్ అనేది చాలా విరివిగా వచ్చిన పదం, అది వాడుకలోకి వచ్చిన పదము. సో వ్యాక్సిన్ అంటే ఏందో కూడా మనం చెప్పి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చెప్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. 8వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించి సగం యూనిట్లలోని భావనలు, వాటి పూర్వభావనల గురించి మనకు మాణిక్యరెడ్డి గారు వివరించారు. మిగిలిన యూనిట్ల లోపల ఉన్నటువంటి భావనలు, వాటి పూర్వభావనలు వివరిస్తూ ఈ పూర్వభావనలు ఏ యాక్టివిటీస్ ద్వారా ప్రజెంట్ భావనలకు లింకప్ చేయొచ్చు, కొంచెం యాక్టివిటీస్ విషయం కూడా వివరించాలని ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనం స్ట్రైట్ అవే పాయింట్కి వెళ్దాం. ఇంతకుముందే సారు సూచించారు. మనకు ఏదైతే 8th క్లాస్లో రెడ్యూస్డ్ సిలబస్ కాకుండా ఉన్న సిలబస్లో ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అనేటువంటి, రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉన్నది. మనం ఒకసారి ఆ టాపిక్లో ఉండేటువంటి ఒక కాన్సెప్ట్స్ని ఈ పీపీటీ ద్వారా చూద్దాం. ఏమేమి భావనలు ఉన్నాయి దీంట్లో అంటే ఏజ్ ఆఫ్ అడాలసెన్స్. సాధారణంగా 8th క్లాసులో ఈ పాఠం పెట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే పిల్లలు అప్పుడే కౌమార దశలోకి అడుగు పెడుతూ ఉంటారు. ప్రత్యక్షంగా ఏదైతే పాఠ్యపుస్తకంలో ఉన్నదో అదే భావనలు వాళ్ళు స్పష్టంగా అనుభవిస్తూ ఉంటారు. అవన్నీ కూడా మార్పులు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి చేంజెస్ ఇన్ అడాలసెన్స్ బిహేవియరల్ చేంజెస్, ఎలాంటి ప్రవర్తన మార్పులు వాళ్ళలో వస్తూ ఉంటాయి. అదేవిధంగా హార్మోన్స్ అండ్ అడాలసెన్స్ అంటే ఏ రకాల గ్రంథులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి, వాటి నుంచి ఏ రకాల హార్మోన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి, వాటి ప్రభావం వాటి యొక్క కౌమార దశ మీద ఎలాంటిది ఉన్నదనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ చూస్తాం. అదే రకంగా కౌమార దశలో వచ్చేటువంటి హెల్త్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఆరోగ్యము, మరి ఈ యొక్క వారి యొక్క ఎక్సర్సైజ్ సంబంధించిన వాళ్ళకి వచ్చేటువంటి ప్రభావాలు ఏంటి, ఇలాంటి అంశాలు. అదే రకంగా రిప్రొడక్టివ్ ఫేజెస్, ప్రత్యుత్పత్తి సంబంధించినటువంటి ద్వితీయ లైంగిక లక్షణాల యొక్క ఆ ఏర్పాటు లోపల ఈ యొక్క కౌమార దశలో వచ్చేటువంటి హార్మోన్ల ప్రభావం ఎలా ఉన్నది, లాంటివన్నీ కూడా మనకు భావనలు అవుతాయి. మరి భావనలు మనం ఇంతకుముందే అనుకున్నాం, కౌమార దశలో అడుగు పెడుతున్నటువంటి ఆ వయసు ఉన్నటువంటి పిల్లలు కాబట్టి వారు ప్రత్యక్షంగా కూడా వారి యొక్క శరీరాల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని మనము కోరిలేట్ చేయాలి. అదేవిధంగా మరి దీనికి సంబంధించిన భావనలు మనకి ఇంతకుముందు 6th 7th క్లాసులు ఎక్కడ రాలేదా, వచ్చినాయి. ఎక్కడెక్కడ వచ్చినాయి ఒక్కసారి మనం ఈ పీపీటీలో చూడండి. 6th and 7th క్లాసెస్లో మన ఆహారము అన్న కాన్సెప్ట్ వచ్చింది. అదేవిధంగా 7th క్లాస్లో మనకు ఫుడ్ కాంపోనెంట్స్ అన్న దగ్గర మనం వివిధ రకాల ఫుడ్ కాంపోనెంట్స్ మనం పరిచయం చేసాం. కార్బోహైడ్రేట్స్ తింటే ఎలా శక్తి వస్తుంది, ప్రోటీన్స్ ఎలా మనం బాడీ బిల్డింగ్స్లో ఉపయోగపడతాయి, అదే రకంగా బ్యాలెన్స్డ్ డైట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉన్నది, ఇలాంటి అంశాలు మొత్తం కూడా మనం 7th క్లాస్లో చూసాం. అందుకనే మనం ప్రత్యేకంగా ఈ పీపీటీలో పెట్టుకున్న ప్రీ రిక్విజిట్స్ని ఏమని 7th క్లాస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని 8th క్లాస్కి మనం ఎలా లింకప్ చేసుకోవచ్చు అంటే ప్రత్యేకమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా, ఒక బ్యాలెన్స్డ్ సంతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఎదుగుతున్నటువంటి పిల్లల్లో ఆ యొక్క శారీరక వృద్ధి సమానంగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుందన్న విషయాన్ని మనం లింకప్ చేయొచ్చు. తగిన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా అంటే తగిన ప్రోటీన్లు కానీ, తగిన మొత్తంలో ప్రోటీన్లు కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ అంటే పిండి పదార్థాలు కానీ, క్రొవ్వులు కానీ, విటమిన్లు అని మినరల్స్ కానీ, పీచు పదార్థాలు కానీ ఎక్కడైతే మనం 7th క్లాస్లో డిస్కస్ చేసినామో ఆయా అంశాలను మనం 8th క్లాస్లో ఉండేటువంటి ఈ యొక్క ఏజ్ ఆఫ్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అనే పాఠానికి మనం లింకప్ చేయొచ్చు. అందుకని ఇక్కడ పెరుగుదల అభివృద్ధిలో ఎవరు ఎంత ఎత్తు పెరుగుతారు లాంటి యొక్క టాపిక్స్ ఉన్నాయి, కొన్ని టేబుల్స్ ఉన్నాయి. అవన్నీ సక్రమంగా పిల్లలతో నింపివ్వటం. మరొక అంశం ఏంటి, ఏదైతే ప్రవర్తన మార్పులు వాళ్ళు కనిపిస్తున్నాయో ఆయా చెక్ లిస్టులు కూడా ప్రత్యేకంగా మనం రూపొందించి టెక్స్ట్ బుక్లో ఉంచడం జరిగింది. వాటిని కూడా ప్రత్యక్షంగా క్లాసులో డిస్కస్ చేయడం లాంటి అంశాలు ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. అదే రకంగా నెక్స్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్లయితే ఒక్కసారి మనం ఈ పీపీటీ చూడండి. బయోడైవర్సిటీ సంబంధించినటువంటిది ఇది అన్ని రకాల పాఠ్యాంశాలకు, జీవశాస్త్రంలో వచ్చే అన్ని రకాల పాఠ్యాంశాలకు కూడా ఉపయోగపడేటువంటి టాపిక్ ఇది. సో వాట్ ఈజ్ బయోడైవర్సిటీ అంటే రకరకాల భిన్నత్వం ఎట్లా కనిపిస్తున్నది, ఫైండింగ్ వేరియేషన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, బయోడైవర్సిటీ సంబంధించినటువంటి ఆరిజిన్ కానీ
బ్యాలెన్సింగ్ ఇన్ నేచర్ కానీ వాల్యూ ఆఫ్ బయోడైవర్సిటీ మొత్తం కూడా మనం ఇక్కడ కాన్సెప్ట్గా తీసుకుంటాం. అదే రకంగా ఎండేంజర్డ్ స్పీసెస్, ఎండమిక్ స్పీసెస్, ఎక్స్టింక్ట్ అంటే విలుప్తమైనటువంటి జాతులు, వాటిని సూచించేటువంటి రెడ్ డేటా బుక్, తర్వాత నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చువరీస్, అదే రకంగా పక్షుల వలస సంబంధించినటువంటి మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ మరియు అడవుల సంరక్షణ సంబంధించినటువంటి రీసైకిల్డ్ పేపర్ లాంటి అంశాలు మొత్తం కూడా మనం కీలక భావనల కింద తీసుకుంటే వీటికి సంబంధించిన పూర్వ భావనలు కూడా మనకు 6-7 తరగతుల్లో వచ్చినాయి. స్పష్టంగా చూడండి, ప్రీ రిక్విజిట్లో మనకు కనిపిస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ డిఫరెంట్ యానిమల్స్, మనం 6th క్లాస్లోనే చూసినాం. వివిధ జీవులలో ఉండేటువంటి ఏ రకమైన ఆహారం తీసుకుంటాయి, వాటి ఆహారపు అలవాట్లు ఏంటి, అక్కడి నుంచి మనకి ఇక్కడ అంటే జీవులు భిన్నముగా ఉంటాయి, వాటికి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ఇలాంటి అంశాలు మనం అక్కడి నుంచి ఇక్కడికి మనం కోరిలేట్ చేయొచ్చు. మరొక అంశం కూడా చూడొచ్చు, ఏంటది? మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్, అంటే రకరకాల ఆహారపు అలవాట్లు, రకరకాల ఆహారం తీసుకునేటువంటి పద్ధతులు, వివిధ రకాల జీవులు వివిధ రకాలుగా ఆహారం తీసుకుంటాయంటే ఇక్కడ వివిధ రకాలు, భిన్నత్వము, బయోడైవర్సిటీ మనం 6th and 7th నుంచి పిల్లల్లోకి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చెప్తా వస్తూ ఉన్నాం. దాన్ని ఇక్కడ కోరిలేట్ చేయొచ్చు. మరొక అంశం ఏంటిది? వేరియేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. పిల్లలు 3rd క్లాస్ నుంచి ఎన్వైరన్మెంటల్ అంటే ఈవీఎస్ చదువుతున్న నేపథ్యం లోపల వారి యొక్క పరిసరాలని క్షుణ్ణముగా అధ్యయనం చేస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు. ఇంతకుముందు మాణిక్యరెడ్డి సార్ చెప్పారు, ప్రాసెస్ స్కిల్స్ కానీ వాటిలో వచ్చే పరిశీలన కానీ, ఎందుకు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అలాంటి అంశాల పట్ల పిల్లల్లో ఒక కుతూహలం ఆల్రెడీ ఉంటుంది. కాబట్టి వారి యొక్క లోకల్ ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ బేరీజ్ కనుక వేసుకున్నట్లయితే భిన్నమైనటువంటి జీవులు, మొక్కలు, జంతువులు మన యొక్క తరగతి గదిలోకి మనం పరిచయం చేయొచ్చు. ఇక్కడే మన 6th and 7th క్లాస్ లోపల నేల మన జీవనం, అడవి మన జీవనం, ఆహారము, నీరు ఇలాంటి అనేకమైన అంశాలు చెప్పుకున్నాం. కాబట్టి మరి అడవుల్లో ఎన్ని రకాల అడవులు ఉన్నాయి అంటే ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల నేలలు ఉన్నాయి, ఎన్ని రకాల పంటలు పండుతూ ఉన్నాయి, లాంటి అంశాలు మొత్తం కూడా మనం ఒక్కసారి ఆయా క్లాసుల్ని పరిచయం చేస్తూ వస్తే ఆటోమేటిక్గా పిల్లలు చాలా రకాలైనటువంటి జీవులు ఉన్నాయి, మొక్కలు అనేక రకాల మొక్కలు ఉన్నాయి, జంతువులు అనేక రకాల జంతువులు ఉన్నాయి, లాంటి అంశాలు వారు కొంత జ్ఞప్తికి తెచ్చుకొని ప్రజెంట్ తరగతి గదికి కోరిలేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరొకసారి నెక్స్ట్ పాఠ్యాంశాన్ని కూడా చూద్దాం మనం. ఇక్కడ నాట్ ఫర్ బ్రీతింగ్, నాట్ ఫర్ డ్రింకింగ్. ప్రత్యక్షంగా మనము చూసేటువంటి కోవిడ్ పాండమిక్కు ఈ పాఠము దీని తర్వాత వచ్చేటువంటి 2 పాఠాలు కూడా బాగా యూజ్ఫుల్ అవుతాయి. ఎందుకంటే జాగ్రత్తగా చూడండి, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, ఇక్కడ ఎలా పొల్యూషన్ జరుగుతున్నది, ఆ పొల్యూషన్ కారణాలేంటి, గాలి వల్ల గాలి కాలుష్యం ఎలా జరుగుతున్నది, దానికి ఫ్యాక్టర్స్ ఏంటి, దానికి ప్రధానంగా హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మానవులు జరిపేటువంటి చర్యలు ఈ యొక్క వాతావరణం పైన గాలి కాలుష్యంలో ఎలాంటి ప్రభావాన్ని చూపెడతా ఉన్నాయి. అదే రకంగా ఆటోమొబైల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, డిఫారెస్టేషన్ అడవులను కొట్టివేయడం, మైనింగ్ లాంటి అనేకమైనటువంటి మానవ చర్యలు ఈ యొక్క గాలి కాలుష్యం పైన ఎలాంటి ప్రభావాన్ని కల్పిస్తున్నాయి, అలాంటి అంశాలు మనం ఇక్కడ భావనలు క్లియర్గా తీసుకోవచ్చు. రెండోది కనుక తీసుకున్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి ప్రభావాలు, తలనొప్పి కానీ, సఫకేషన్ కానీ, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రెయిన్స్ అక్కడక్కడ పడేటువంటి ఆమ్ల వర్షాలు కానీ, మరి రెడ్యూసింగ్ పొల్యూషన్ బై యూజింగ్ సిఎన్జి అండ్ ఎల్పిజి అంటే కాలుష్యము, దాని ప్రభావాలు, కారకాలతో పాటు దాని నివారణోపాయాలు కూడా మనం ఇక్కడ చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే పిల్లల్లో వీటి పట్ల ఎక్కువ చర్చ జరగాలి. కాలుష్యం అంటే ఏంటి చెప్పడం, దాని కారకాలు ఏంటి చెప్పడం, అంతేకాదు కారకాలు ఎలా తగ్గించటం, దాని నివారణోపాయాలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ప్రత్యామ్నాయ పద్ధతులు ఏంటి, ఇవి మనం తరగతి గదిలో చర్చించాలి. మరి దీనికి సంబంధించి మనకు 6th and 7th క్లాసులో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఒక్కసారి మనం పీపీటీ చూడండి. హెల్త్ హ్యాబిట్స్, ఏమేమి హెల్త్ హ్యాబిట్స్ మనం డెవలప్ చేసుకుంటూ వచ్చినాం, ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు 6th and 7th క్లాసెస్లో చెప్పినాం. అదే రకంగా డిఫారెస్టేషన్ వల్ల జరిగేటువంటి నష్టాలు కూడా మనం 6th and 7th క్లాస్లో డిస్కస్ చేసినాం. మన అడవులు ఎంత అందంగా ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు పెరుగుతూ ఉన్నాయి, ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అడవుల వల్ల, మరి వాటిని కొట్టివేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి చెప్పుకున్నాం. అదే రకంగా నీరు, సీవేజ్, మురుగునీరు లాంటి అంశాలు కూడా ఇక్కడ తీసుకొని వాటిని ఎలా మనం నిర్మూలించుకోవచ్చు మొత్తం కూడా డిస్కస్ చేసుకున్నాం.
అదే రకంగా రక్షిత మంచినీటిని ఎలా ఉపయోగించాలి, యాసిడ్ రైన్స్ రాకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు, ఎలాంటి చర్యలు చేపట్టాలి, మరి గాలి కలుషితం కాకుండా అంటే గాలి కలుషితానికి ఉన్నటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటి వాతావరణంలోకి పంపకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే అంశాలు మొత్తం కూడా మనం ఇక్కడ తీసుకున్నాం. ప్రధానంగా ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నటువంటి యొక్క కోవిడ్ పాండమిక్ పొల్యూషన్కు నెక్స్ట్ చాప్టర్ చాలా కీలకమవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, వై డూ వై ఫాల్ ఇల్, అసలు మనం ఎందుకు అనారోగ్యానికి గురవుతాం. ఇంతకుముందు సార్ చెప్పారు, 3rd చాప్టర్లోనే సూక్ష్మజీవులు రకాల గురించి చెప్పుకున్నాం. ఆ సూక్ష్మజీవులు రకాలలో ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్, ఇంకా ఏవైతే వ్యాధి జనక క్రిములు ఉంటాయో అవన్నీ కూడా వివిధ రకాల వ్యాధి అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి స్టేటస్ ఎలా ఉంటుంది, వ్యాధి క్రిములు ఎలా ఒకరి నుంచి ఒకరి సంక్రమిస్తూ ఉంటాయి, అంటే అంటువ్యాధులు కానివి వాటి వల్ల వచ్చేటువంటి ప్రభావాలు ఏంటి, క్రానిక్ డిసీజెస్, ఇట్లా మొత్తం అంశాలు డిస్కస్ చేస్తూ దీనికి ప్రధానంగా రెమెడీస్, మరి థెరపీ అంటే చికిత్స అంటే ఏంటిది, వ్యాక్సినేషన్, ఎలాంటి వ్యాక్సినేషన్ తీసుకోవాలా, లాంటి భావనలు మనం ఈ పాఠంలో ఫస్ట్ పిల్లల లోపల పెంపొందించాలి. దానికై ప్రత్యేకంగా సార్ ఒక మాట ఉన్నారు ఇంతకుముందు, ఏమని అంటే ఈ రోజుకు కూడా వ్యాక్సినేషన్ అంటే భయపడేటువంటి వారు కొద్దిమంది వాళ్ళ ఉంటే గనక మన పిల్లల ద్వారా ఇది తప్పు అన్న కాన్సెప్ట్ని వారి పేరెంట్స్కి కానీ ప్రజా బాహుల్యంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎంతోమంది తమ కోవిడ్ వచ్చినప్పటికీ కూడా హ్యాపీగా బయటపడగలుగుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యాక్సినేషన్ కూడా మనం ఇక్కడ ఒక టాపిక్ను మనం తీసుకున్నాం. మరి దీనికి ఎలాంటి ప్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఒక్కసారి మనం పీపీటీ చూడండి. ఈ యొక్క ప్రీ కాన్సెప్ట్స్ లోపల ప్రత్యక్షంగా మనం చూస్తే హెల్దీ హ్యాబిట్స్ కానీ, మనం ఎలాంటి డిసీజెస్ పొందుతూ ఉన్నాము, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మనం ఈవీఎస్ లోపల అనేకమైనటువంటి టాపిక్స్ ఉన్నాయి. అదే రకంగా కంటామినేటెడ్ ఫుడ్ కానీ, బ్యాలెన్స్డ్ డైట్ కానీ, మొక్కల్లో వచ్చేటువంటి న్యూట్రిషన్ ప్లాంట్స్ కానీ, ఇలాంటి అనేకమైన 6th and 7th టాపిక్స్ లోపల మనం ఈ టాపిక్స్ మొత్తం డిస్కస్ చేసినాం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా 8th క్లాస్ లోపల ఈ పిల్లల లోపల మనం ఇవన్నిటినీ కోరిలేట్ చేస్తూ ప్రధానంగా అసలు వ్యాక్సినేషన్ ఎన్ని రకాల వ్యాక్సినేషన్ వేస్తారు, మిషన్ ఇంద్రధనుస్ అంటే ఏమిటి, ఆ చార్ట్ ఒకసారి ఆయా ఏఎన్ఎంల ద్వారా కానీ అంగన్వాడీల ద్వారా కానీ సేకరింపు చేయండి. చక్కటి యాక్టివిటీస్ పుస్తకంలో ఇవ్వబడ్డాయి. ఆ పుస్తకంలో ఇచ్చిన యాక్టివిటీస్ని మనం కనుక సక్రమంగా అమలు జరిపినట్లయితే ఇక్కడ వ్యాధి ఎలా ప్రబలుతున్నది, ప్రతి మనం ఫ్రైడే డ్రైడేగా ఎందుకు అనుకుంటాం, నిల్వ నీరు లేకుండా ఎందుకు చేస్తున్నాము, ఎక్కడ వ్యాధి జనక క్రిములు పెరుగుతూ ఉన్నాయి, ఎలాంటి చర్యలు చేపడితే వ్యాధి జనక క్రిములు పెరగకుండా చూడొచ్చు, వ్యాధి జనక క్రిములు ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా చూడొచ్చు, ఇలాంటి అనేకమైన అంశాలు. ఇవాళ మనం మాస్క్ ధరిస్తూ ఉన్నాం. ఎందుకు ధరిస్తూ ఉన్నాం మాస్క్ అంటే నోటి ద్వారా ముక్కు ద్వారా వ్యాధి జనక క్రిములు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండటం కోసం మాస్క్ ధరిస్తూ ఉన్నాం. శానిటైజర్ మనం ఎక్కడెక్కడ ఉపరితలం మీద చేతులు పెడతా ఉన్నాం. మరి వీటి ద్వారా అదే చేతులు మనం ఎక్కడెక్కడో తగిలినట్లయితే ఆ వ్యాధి జనక క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి అప్పటికప్పుడు మనం శానిటైజ్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవి ప్రత్యక్షంగా చేస్తూ ఈ పాఠాన్ని కనుక మనం బోధించినట్లయితే పిల్లల్లో లెర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి ఒక సైన్స్ కాన్సెప్ట్ ప్రత్యక్షంగా తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ వైరస్, బ్యాక్టీరియా, ఆ యొక్క క్రిములు అవి వ్యాపించేటువంటి విధానాలు మొత్తం కూడా ఈ పాఠంలో ఉన్నది. కాబట్టి మనం ఈ యొక్క లెసన్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సిందిగా నేను ఉపాధ్యాయుల్ని కోరుతూ, ఇది మనం 8th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ సార్. 8 మరియు 9 తరగతులు ప్రస్తుతం ఏదైతే విద్యార్థులు చదువుతున్నారో వారు గత విద్యా సంవత్సరం పూర్వ తరగతులు చదవలేదు. కాబట్టి ఈ అభ్యసన లోటును పూడ్చేందుకు మొట్టమొదటగా మనం చేసిన పని ఏమిటంటే జూలై ఆగస్టు నెలల లోపల డిజిటల్ తరగతుల ప్రసారం ద్వారా పూర్వభావనలు పరిచయం చేసినాం. అదొక పని చేసినాం. రెండవ అంశం ఇప్పుడు మనం చేస్తున్నది ఏదైతే ఇప్పుడు రిసోర్స్ పర్సన్స్ వివరించినారో ఇవన్నీ కూడా మనకు ఎస్సీఆర్టీ వెబ్సైట్ లోపల అందుబాటులో ఉన్నాయి. మీరు ఇటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవచ్చు, లేదా వీటిని ఆధారంగా చేసుకొని ఇంకా ఏమైనా కావలిస్తే యాడ్ చేసుకొని ఈ 2 అంశాల ఆధారంగా ఏదైతే పాఠ్యాంశం వివరిస్తున్నామో అప్పుడు ఆ పూర్వభావనలను వివరించిన తర్వాత ఈ పాఠ్యాంశాలను చెప్పడం ద్వారా ఈ భావనలకు అభ్యసన లోటు కలగకుండా చూసుకోవచ్చు.
కాబట్టి ఒకటి ఏమిటంటే డిజిటల్ లెసన్ల ద్వారా చెప్పినాం. రెండవ అంశం ఏమిటంటే ఇప్పుడు ఏదైతే పాఠ్యాంశం వివరిస్తున్నామో ఆ సమయం లోపల ఏ తరగతుల లోపల ఏ పాఠాల్లోని పూర్వభావాలను జోడించి చెప్పొచ్చు అనేది చెప్పడం జరిగింది. ఏదైతే మీకు అందరూ ఈ ప్రసారం ద్వారా చూపెడుతున్నటువంటి అంశాలు ఉన్నాయో, ఈ పీపీటీలు ఉన్నాయో, అవన్నీ కూడా మనకు ఎస్సీఆర్టీ వెబ్సైట్ లోపల అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు ఉపయోగించుకొని ఆ పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం అనేది ఉంది. సో ఇప్పటి వరకు మనం 8వ తరగతి సంబంధించినటువంటి అంశాలు చర్చించుకున్నాం. ఇప్పుడు 9వ తరగతికి సంబంధించినటువంటి మొదటి ఆఫ్ పాఠాల గురించి మనకు మాణిక్యారెడ్డి గారు వివరిస్తారు. నమస్కారం అండి. 9th మనకు తీసేసిన పాఠాలు ఆల్రెడీ అందరికీ తెలుసు. గత సంవత్సరం మాదిరిగానే 4, 7, 6, 7 వీటిని మనం యాక్టివిటీస్ ద్వారా లేదా ప్రాజెక్టుల ద్వారా బోధించాలా, మిగతావన్నీ ప్రత్యక్ష తరగతుల్లో బోధించాలా. ఈ రెడ్యూస్డ్ సిలబస్ని మనం మూల్యాంకనం కోసం కానీ ఫార్మేటివ్లో కానీ సమ్మేటివ్లో కానీ అడగము. సో ఇప్పుడు మనకున్న సిలబస్లో అంటే డైరెక్ట్ ప్రత్యక్ష బోధనలో బోధించాల్సిన పాఠాల్లో మొదటి పాఠం సెల్. ఒక్కసారి స్లైడ్ చూడండి. మనం ఈ కాన్సెప్ట్స్ని మనం చదవాల్సి ఉంటుంది, పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. టిపికల్ సెల్, ప్లాంట్ అండ్ ఎనిమల్ సెల్, సెల్ వాల్, సెల్ మెంబ్రేన్, న్యూక్లియస్. న్యూక్లియస్ చెప్పేటప్పుడే ప్రోక్యారియోటిక్ అండ్ యూక్యారియోటిక్ సెల్ అని చెప్తాం మనము. తర్వాత ప్రోటోప్లాజం వర్సెస్ సైటోప్లాజం, దెన్ ఆల్ ది సెల్ ఆర్గనెల్స్, లాస్ట్కి సెల్ థియరీతో సమ్అప్ చేస్తాం. సో ఇది చెప్పాలనుకున్నప్పుడు మనం అంతకంటే ముందు సెకండ్ లెసన్లో 8th క్లాస్లో సెల్ని పరిచయం చేసాం మనం. సెల్, పార్ట్స్ ఆఫ్ ది సెల్లో సెల్ మెంబ్రెయిన్, సెల్ వాల్, న్యూక్లియస్, ఈ మూడింటినే పరిచయం చేశాం. సెల్ వాల్ని ఎట్లా చూడొచ్చు, సెల్ మెంబ్రెయిన్ ఎట్లా చూడొచ్చు, తర్వాత న్యూక్లియస్ని ఎట్లా చూడొచ్చు అనేది కృత్యాలు కూడా మనం 9th క్లాస్లో ఇచ్చాం. ఆనియన్ పీల్ అనేది ఒకటి, చీక్ సెల్ యాక్టివిటీ ఒకటి చాలా క్లియర్గా ఉన్నాయి. మనం అందరం ప్రతి సంవత్సరం పాఠశాలలో చేస్తున్న కృత్యాలే ఇవి. దీన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయాలనుకుంటే ఎట్లా చేయొచ్చు? జనరల్గా ఇప్పుడు మైక్రోస్కోప్ అన్ని స్కూళ్ళల్లో ఉన్నాయి. మన మైక్రోస్కోప్లో ఆనియన్ పీల్ చేయడం చాలా సులభం, చేసి చూపించడం కూడా చాలా సులభం. జనరల్గా సాఫ్రిన్ వేస్తే మనకు న్యూక్లియస్ కనిపిస్తుంది, మిగతా సెల్ ఆర్గనెల్స్ ఏవి కనిపించవు. ఇక్కడ రియో డిస్కలర్కి సంబంధించిన యాక్టివిటీస్లో మనం ప్లాస్మా మెంబ్రెయిన్ని చూపించగలుగుతున్నాం. అంటే శ్రింకేజ్ ఆఫ్ ప్రోటోప్లాస్ట్ వల్ల మనకి ప్లాస్మా మెంబ్రెయిన్ డిటాచెస్ ఫ్రమ్ ది సెల్ వాల్, వెన్ దేర్ వీ కెన్ సీ ది ప్లాస్మా మెంబ్రెయిన్. సో ఆ యాక్టివిటీస్ అన్నీ చేపిస్తే పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు మైక్రోస్కోప్ని పరిచయం చేయించడం, వాడు సడన్గా సెల్ 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 అది ఎంతసేపు పుస్తకంలో ఉన్నది చూడడం, లేదా బ్లాక్ బోర్డ్ మీద పటాలు గీయడం, నోట్బుక్లో పటాలు గీయడం, దాంతోపాటు వాడు లైవ్ సెల్ని వాడు మైక్రోస్కోప్లో చూస్తే వాడి ఆనందమే వేరు. నేను వెరీ ఫస్ట్ క్లాస్లో మైక్రోస్కోప్తో ఎంటర్ అయ్యాను నేను క్లాస్లోకి. సో ఆ మైక్రోస్కోప్ చూసిన వెంటనే పిల్లలకు ఆల్రెడీ 6th క్లాస్లో బొమ్మ ఒకటి ఇచ్చాం మనం, కాంపౌండ్ మైక్రోస్కోప్ బొమ్మ ఇచ్చాం. ఆ కోర్స్ అడ్జస్ట్మెంట్ అని, ఫైన్ అడ్జస్ట్మెంట్ అని వాడికి పరిచయం చేసి, సో దిస్ ఈజ్ దిస్ లెన్స్, దిస్ ఇక్కడ మనం స్టేజ్ మీద స్లైడ్ పెట్టాలి, ఇట్లా చూడాలని మనం జస్ట్ చెప్పి ఆనియన్ పీల్ తీసి చూపిస్తే దే విల్ బి వెరీ అమేజ్డ్, అంటే ఫీల్ వెరీ హ్యాపీ. అంటే సడన్గా వాళ్ళు ఏదో చూసేసినట్టు వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో అట్లా మనం ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఈ 9th క్లాస్లో ఉన్న కాన్సెప్ట్స్ని చెప్పొచ్చు. ఇక్కడ మనందరికీ, మన ఉపాధ్యాయ మిత్రులందరికీ తెలుసు, కానీ ఇక్కడ మనం చదువుకున్నప్పుడు సెల్ ఆర్గనెల్స్ అని ఎట్లా చదివేది? మ్యాక్రో సెల్ ఆర్గనెల్స్ అని గంపగుత్తగా ఈఆర్ మొదలుకొని మైటోకాండ్రియా, ప్లాస్టిడ్, గోల్జీ కాంప్లెక్స్ అని ఒక జట్టులాగా, మైక్రో సెల్ ఆర్గనెల్స్ అని రైబోజోమ్స్, లైసోజోమ్స్, గ్లైఎక్సిజోమ్స్, పెరాక్సిజోమ్స్ అట్లా చదివేది. నాకు బిగినింగ్లో ఈ 9th క్లాస్లో ఎందుకు ఇట్లా ఇచ్చాడు సడన్గా? ఈఆర్ ఇచ్చాడు, ఈఆర్ తర్వాత గోల్జీ కాంప్లెక్స్ ఇచ్చాడు, సడన్గా మధ్యలో లైసోజోమ్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో అది నాకు అర్థం కాల. ఫస్ట్ తీరా చూస్తే ది ఒరిజిన్ ఆఫ్ లైసోజోమ్స్ అండ్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ 3 సెల్ ఆర్గనెల్స్, ఈఆర్, గోల్జీ కాంప్లెక్స్ అండ్ లైసోజోమ్స్, దే ఆర్ కోరిలేటెడ్ విత్ ఈచ్ అదర్. దర్ ఒరిజిన్ అండ్ ఫంక్షన్స్ ఆర్ ఆల్సో కోరిలేటెడ్ విత్ ఈచ్ అదర్. అందుకని ఒక ఆర్డర్లో ఇచ్చాడనమాట. సో ఆ ఆర్డర్ని మనం పిల్లలకు కనుక చెప్పగలిగితే ఈజీ టు రిమెంబర్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ ది 3 సెల్ ఆర్గనెల్స్. సడన్గా మైటోకాండ్రియా తర్వాత ఏమి ఇచ్చాడంటే రైబోజోమ్స్ ఇచ్చాడు మధ్యలో. ఎందుకు అట్లా ఇచ్చాడు? రైబోజోమ్స్ సపరేట్ కదా, మైక్రో సెల్ ఆర్గనెల్స్ అని మనం సపరేట్ చదవాలి కదా. అట్లా కాదు, మనకి ఈఆర్
చెప్పేటప్పుడే మనం రైబోజోమ్స్ని పరిచయం చేసాం ఆల్రెడీ. ఇక్కడ రైబోజోమ్ చెప్పేటప్పుడు మైటోకాండ్రియాలో రైబోజోమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం మనము, ప్లాస్టిడ్లో కూడా రైబోజోమ్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం మనం. ఇన్సైడ్ ది ఆర్గనెల్ దీస్ టైనీ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ అని చెప్పుకుంటున్నాం. అట్లా చెప్పేటప్పుడు వాటి రోల్ చెప్పుకుంటూ మైటోకాండ్రియా వెంటనే రైబోజోమ్స్ ఇచ్చాడు. సో ఆర్డర్ని మనం మిస్ కాకుండా టెక్స్ట్ బుక్లో ఏ ఆర్డర్ ఇచ్చింటో అదే ఆర్డర్లో మనం ఫాలో అయితే ఈజీ టు రిమెంబర్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై, దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోప్లాజం అండ్ సైటోప్లాజం. సో అది కూడా మనం పిల్లలకి క్లియర్గా, చాలాసార్లు మనం ఏదో ఒకసారి కణద్రవ్యం అంటున్నాం, ఒకసారి జీవద్రవ్యం అంటున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోప్లాజం అండ్ సైటోప్లాజం అనేది పిల్లలకి చాలా క్లియర్గా పిన్ పాయింట్ చేస్తూ చెప్పాలి. సో ప్రోటోప్లాజం అంటే మనకు అందరికీ తెలుసు, ఎక్స్క్లూడింగ్ సెల్ వాల్ అండ్ ప్లాజ్మా మెంబ్రెయిన్, మిగతాదంతా ఇంక్లూడింగ్ న్యూక్లియస్ అనేది ఒక మాట చెప్పాల్సి ఉంటుంది వాడికి, జీవద్రవ్యం ప్రోటోప్లాజం. సైటోప్లాజం చెప్పేటప్పుడు ఏంటి, వితౌట్ న్యూక్లియస్ అనేది చెప్పాలి మనం, అంటే న్యూక్లియోప్లాజం లేకుండా ఉన్నది. అంటే వాడు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు, మనం దాన్ని అంత పెద్దగా పట్టించుకోము, ఏదో సందర్భాన్ని బట్టి కణద్రవ్యం అంటాం ఒక సందర్భంలో, అదే సందర్భంలో మనం జీవద్రవ్యం అన్నమాట చెప్తాం మనం. ఇక్కడ జీవద్రవ్యానికి కణద్రవ్యానికి పిన్ పాయింట్ చేస్తూ డిఫరెన్స్ చెప్పగలిగితే చాలా బాగుంటుంది. సో ఆ ఫస్ట్ లెసన్ని మనం ఆ విధంగా కంప్లీట్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ది సెకండ్ లెసన్ చూడండి, ఒకసారి స్లైడ్ చూడండి. దీనిలో మనం చెప్పాల్సినవి ప్లాంట్ టిష్యూస్. ఈ ప్లాంట్ టిష్యూస్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ ఆల్రెడీ వాడికి పరిచయం అయినాయి, 7th పరిచయం అయినాయి. అవి ఏవే పనులు చేస్తాయో కూడా తెలుసు వాడికి, కానీ ఏ కణజాలాలు ఉంటాయి అనేది మనం ఇక్కడ పరిచయం చేస్తున్నాం. ఇక్కడ నేను క్లాస్ రూమ్లో పాటించే పద్ధతి ఏంటంటే వీటన్నిటిని ఒక టేబులార్ ఫామ్లో వేస్తాను నేను. మెరిస్టమాటిక్ టిష్యూస్ అని, పర్మనెంట్ టిష్యూస్ అని రెండు చూపించి మెరిస్టమాటిక్ టిష్యూస్ టైప్ చూపిస్తాను, తర్వాత పర్మనెంట్ టిష్యూస్ టైప్ చూపిస్తాను. చూపించిన తర్వాత ఈ 4 కేటగిరీస్ ఉన్నాయి కదా, మెరిస్టమాటిక్, డర్మల్, గ్రౌండ్ అండ్ వాస్కులర్ టిష్యూస్, వాటి గురించి మనం డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోవచ్చు. అట్లా చెప్తే చాలా బాగుంటుంది. అంతకంటే ముందు మనకు ప్రీ రిక్విజిట్స్ ఏమై ఒకసారి చూడండి. ఇక్కడ 8th క్లాస్లో మనకు డైకాట్ స్టెమ్ పరిచయం చేసాం మనం. ఈ డైకాట్ స్టెమ్ పరిచయం చేసినప్పుడు ఏ ఏ భాగాల్లో, అంటే ద్విదళ బీజ కాండం అడ్డుకోతలో ఏ ఏ భాగాల్లో ఏ కణజాలు ఉంటాయి అనేది వాడికి ఆల్రెడీ పరిచయం అయిపోయిన కాన్సెప్ట్ అది. దాన్ని లింక్ చేస్తూ మనకి మళ్ళీ ఇక్కడ 9th మనం ఈ లెసన్ని చెప్పగలిగితే చాలా సులభంగా ఉంటుంది. తర్వాత వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి చిన్న క్లాసెస్లో, 6th and 7th ట్రాన్స్పిరేషన్ యాక్టివిటీ ఉంది. వాటిని చెప్పుకుంటూ మనం వాస్కులర్ టిష్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది పిల్లలకి. నెక్స్ట్ 3rd లెసన్కి వచ్చేవరకు ఇది చాలా పెద్ద లెసన్, ఎనిమల్ టిష్యూస్. ఎనిమల్ టిష్యూస్లో దీన్ని కూడా నేను ఎట్లా చేస్తానంటే, మనం సెకండ్ లెసన్కి ఏ పద్ధతి అయితే పాటించానో అదే పద్ధతి పాటిస్తాను నేను. ఫస్ట్ ఒక టేబుల్ గీస్తాను నేను, మొత్తం ఎనిమల్స్ బాడీలో ఉండే ఎన్ని టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి వాటిని టేబులార్ ఫామ్లో వేసి, ఎపిథెలియల్ టిష్యూ అంటే ఏంటి, దానిలో ఏం టైప్స్ ఉన్నాయి, కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటి, ఏం టైప్స్ ఉన్నాయి, అట్లాగే నర్వస్ టిష్యూలో ఏమేమి ఉంటాయి, తర్వాత లాస్ట్కి ఈ ఆస్టియోసెల్స్, బోన్ సెల్స్లో అది ఎందులోకి వస్తుంది, కనెక్టివ్ టిష్యూనా లేదా ఎపిథెలియల్ టిష్యూనా, నర్వస్ టిష్యూనా, తర్వాత లాస్ట్కి మస్కులర్ టిష్యూస్. ఈ మజిల్ టిష్యూస్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి కదా. అట్లా మొత్తం ఒక టేబుల్, బోర్డు నిండా టేబుల్ గీసిన తర్వాత వాటిని అన్నిటిని పరిచయం చేస్తాను నేను. అన్నిటిని పరిచయం చేసిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్క టైప్ని ఒక్కొక్క భాగంలో ఎక్కడ ఏ టిష్యూ ఉంటుంది, అది ఏం పని చేస్తుంది అనేది చెప్తాను. అట్లా చెప్పాలనుకున్నప్పుడు మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ షేప్ ఆఫ్ ది డిఫరెంట్ సెల్స్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ అని 8th క్లాస్లో పరిచయం చేసాం మనం. అన్నీ ఒక పేజీలో ఇచ్చాం మనం. బ్లడ్ సెల్స్ ఏ షేప్లో ఉంటాయి అనేది ఇచ్చాం ఆల్రెడీ. బ్లడ్ అనేది వాడు ఆల్రెడీ నోన్ టిష్యూ, ఇది కనెక్టివ్ టిష్యూ అని అంటారు, ఇది ఈ పని చేస్తుంది, ఇందులో ఇన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయని ఆల్రెడీ అక్కడ పరిచయం అయిపోయింది వాడికి. సో దాన్ని మనం ఒకసారి మననం చేసుకొని మళ్ళీ వాటిని చెప్పి ఈ డైరెక్ట్ లెసన్లోకి వెళ్తే చాలా సులభంగా మనం ఆ లెసన్ని కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. 9th క్లాస్లో మిగిలిన యూనిట్లకు సంబంధించి, మిగిలిన 4 యూనిట్లకు సంబంధించినటువంటి భావనలు, వాటికి ఏ పూర్వ భావనలు అవసరమో, వాటికి ఎలాంటి కృత్యాలు నిర్వహించాలనో ప్రభాకర్ రెడ్డి గారు వివరిస్తారు. మనకు 9th క్లాస్లో నెక్స్ట్ చాప్టరు డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. స్పష్టంగా మనం ఒకసారి ఈ పీపీటీ ద్వారా చూద్దాం.
మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 8th క్లాసులో ప్రత్యేకంగా ఈ పాఠం వచ్చేది మనకు డైవర్సిటీ సంబంధించి డైవర్సిటీ క్లాసిఫికేషన్ ఒక పాఠం వచ్చేసింది. కాబట్టి 8th క్లాసులో మనం ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అండ్ దేర్ డిస్పర్సల్ 7th క్లాస్లో చూసినాం, వేరియేషన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ 6th క్లాస్లోనే చూసినాం, మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ 6th అండ్ 7th క్లాస్లో వచ్చింది, ఫుడ్ హ్యాబిట్స్ వచ్చినాయి. కాబట్టి 9th క్లాస్లో ఏదైతే మనకు డైవర్సిటీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ టాపిక్ ఉందో దీనికి సంబంధించిన కీలక పూర్వభావాలను మొత్తం కూడా 6th అండ్ 7th 8th క్లాసులలో మనం చూసినాం. కాబట్టి ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్స్ మనం తీసుకుంటున్నాము, డైవర్సిటీ అండ్ వేరియేషన్స్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో ఎలాంటి వైవిధ్యం చూడొచ్చు. సరే, అర్బన్ పాఠశాలలో కంటే మనం రూరల్ పాఠశాలలో జాగ్రత్తగా చూసినట్టయితే మన చుట్టూ అనేకమైన మొక్కలు ఉంటాయి. వివిధ రకాల మొక్కల నుంచి కొన్ని చిన్న చిన్న అంటే ఉపయోగపడని మొక్కలు కానీ ఆకులు కానీ తెప్పించవచ్చు, లేదా అసలు మొక్కలకు హాని కలిగించకూడదనే కాన్సెప్ట్ కనుక ఉంటే పిల్లల్ని కొద్దిగా మన కోవిడ్ నామ్స్ పాటిస్తూ ఆయా మొక్కల దగ్గరికి తీసుకెళ్తే మన ప్రకృతి లోపల మన చుట్టుపక్కల సరౌండింగ్స్ లోపల అనేకమైన మొక్కలు ఉన్నాయి. కాబట్టి మొక్కలలో భిన్నత్వం స్పష్టంగా మనం చూపెడుతూ చెప్పొచ్చు పాఠం, దీన్ని మనం కోరిలేట్ చేసుకోవచ్చు. రెండోది ఏంటిది, డైవర్సిటీ ఇన్ యానిమల్స్. పిల్లలతో మాట్లాడించండి. ఏం మాట్లాడతారు, మీరు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంటి నుంచి పాఠశాలకు వచ్చినప్పుడు కానీ ఎన్ని రకాల జీవజాలాన్ని చూసుంటారు. ఆవులు కానీ, గేదెలు, పశువులు, గొర్రెలు, మేకలు, ఎన్నో రకాలు పిల్లలు ఒకసారి చెప్పమంటే అనేకం చెప్తా ఉంటారు. ఎంత వైవిధ్యం ఉన్నది. జీవుల దాకా వెళ్ళనవసరం లే. మన క్లాసులో ఉన్న పిల్లల్నే చూడండి, అందరి మొహాలు ఒకే విధంగా ఉన్నాయా, అందరి వేలిముద్రలు ఒకే విధంగా ఉంటాయా, అందరి కనుగుడ్లు ఒకే రకంగా ఉంటాయా, అందరి యొక్క హెయిర్ స్టైల్ కానీ వెంట్రుకలు కానీ ఒకే రకంగా ఉంటాయా, ఉండవు. అంటే ఎంత భిన్నత్వం ఉన్నది. సో వేరియేషన్ ఇన్ యానిమల్స్ అనేటువంటిది ఎక్కడిదో కొత్త చాప్టర్ అనేలాగా కాకుండా ఒక్కసారి పిల్లల ద్వారా చర్చ కనుక పెడితే ఎన్ని రకాల వైవిధ్యాలు పిల్లలే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మనకు క్లాసిఫికేషన్, వర్గీకరణ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం వర్గీకరణ పిల్లల్లో మనం ప్రవేశపెట్టవచ్చు. పిల్లలకి ఏమి అడగచ్చు, అందరూ స్కూల్ లోపలికి వస్తున్నారు, అందరూ మన యొక్క పాఠశాల విద్యార్థులే, ఓకే. మరి అందరూ వెళ్ళి ఒకే క్లాసులో కూర్చుంటున్నారా, కూర్చోవటంలే. కొంతమంది 6th క్లాస్కి వెళ్తున్నారు, కొంతమంది 7th వెళ్తున్నారు, కొంతమంది 8th, కొంతమంది 9th, కొంతమంది 10th. మళ్ళీ 6th క్లాస్లో కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, కొద్ది ఎక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర ఏ సెక్షను, బి సెక్షను, ఇట్లా. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది, ఆయా పిల్లవాళ్ళను ఈజీగా గుర్తించడం కోసం మనం కొన్ని ఒక వర్గీకరణ చేసుకున్నాం. తరగతులు వారి వారి స్థాయిని బట్టి వారి వారి విద్యా ప్రమాణాలను బట్టి చేసుకున్నాం మనం. ఇదే విధంగా మొక్కలను మనం ఉపయోగపడేటువంటి మొక్కలు కానీ జంతువులు కానీ గుర్తించడానికి వీలుగా మనం కొన్ని ప్రత్యేక రకాల వర్గీకరణ కూడా చేసుకున్నామని ఆ రకంగా కోరిలేట్ చేస్తూ మనం కనుక వర్గీకరణ స్టార్ట్ చేసినట్లయితే అప్పుడు ఏ రకాల వర్గీకరణ ఉన్నది, ఏ శాస్త్రవేత్తలు ఏ రకాలుగా వర్గీకరణ చేశారు లాంటి అంశాలు క్రమేపీ పిల్లలు గ్రాడ్యువల్గా అలవాటు పట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా నామిక్లేచర్, నామీకరణ. పిల్లలకు వారి వారి పేర్లు సాధారణంగా మనం చెప్పుకుంటాం. ఎవరికైనా ప్రపంచంలో అత్యంత వినసొంపుగా వినబడేది ఏది అంటే తమ పేరు, వారి పేరు వారికి చాలా మంచిగా వినబడుతుంది. సో నామిక్లేచర్. కాబట్టి పేరు వచ్చిన దాన్ని బట్టి మనం ఎలా వర్గీకరణ చేశారు, ద్వినామీ నామీకరణ ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఏ రకంగా దాని లక్షణాలను బట్టి వర్గీకరణ చేశారు లాంటి అంశాలు మొదలుపెట్టుకొని మనం ఈ పాఠాన్ని కనుక చెప్పినట్టయితే అంటే లోకల్ ఎగ్జాంపుల్స్ ఎంత ఎక్కువగా కనుక వాడితే పిల్లవాళ్ళు ఈ తరగతిలో ఈ క్లాసులో అంత ఎక్కువగా లీనం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ఛాలెంజెస్ ఇన్ ఇంప్రూవింగ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. ఈ పాఠాన్ని జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. ఎందుకంటే మనం 8th క్లాసులో 7, 8 పాఠ్యాంశాలు రెడ్యూస్డ్ సిలబస్ కింద పెట్టుకున్నాం. అంటే మనం యాక్టివిటీ ప్రాజెక్టుల కోసం మాత్రమే వాడినాం, కానీ డీటెయిల్డ్గా మనం చెప్పలేకున్నాం. అంటే మొక్కల నుంచి ఆహారోత్పత్తి, జంతువుల నుంచి ఆహారోత్పత్తి పాఠం అక్కడ మనం కొద్దిగా స్కిప్ చేసినట్టుగా పిల్లవాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి మరి 8th క్లాసులో ఎక్కువ రోజులు పిల్లవాడు గడపలేదు కాబట్టి 9th క్లాస్కి వచ్చినప్పటికీ పాఠాన్ని మనం డీటెయిల్డ్గా తీసుకోవాలి. ఛాలెంజెస్ అంటే జనాభా పెరుగుతూ ఉన్నది. రోజువారీ మన గ్రామంలో కానీ మన పాఠశాలలో కానీ స్ట్రెంగ్త్ను చూపెడుతూ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ దీన్ని చెప్పొచ్చు మనం. ఈ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరుగుతున్న అందరి జనాభాకు కూడా ఆహారం సప్లై చేయాలి అంటే మరి రోజు రోజుకు నేల పెరుగుతున్నదా, పెరగటం లేదు.
పిల్లలు కూడా తమ పరిసరాలు చూస్తారు, రకరకాల వెంచర్లు, ప్లాట్లు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా నేల తగ్గుతుంది కరెక్ట్గా చెప్పాలంటే. అంటే వ్యవసాయ యోగ్యమైనటువంటి నేల తగ్గుతున్నది కాబట్టి ఉన్న నేలలోనే అధిక దిగుబడులను సాధించడం ఎలా లాంటి అనేకమైన క్వశ్చన్స్ని కనుక మన పిల్లల్లో రేకెత్తించగలిగితే ఆటోమేటిక్గా వారి ప్రత్యామ్నాయ మార్గాలు, ఇన్నోవేటివ్ వేస్ పైన వాళ్ళు దృష్టి సారిస్తారు. అప్పుడు మనం ఈ యొక్క పాఠ్యాంశాన్ని ఈజీగా మనం డీల్ చేయొచ్చు. క్రాప్ ప్రొటెక్షన్ కానీ ఒకసారి పీపీటీలో చూడండి, కాన్సెప్ట్స్ మొత్తం కూడా ఉన్నాయి, సింపుల్గా మనం చూడొచ్చు. క్రాప్ ప్రొటెక్షన్ కానీ, క్రాప్ రొటేషన్ కానీ, మరి మొక్కలపైన వచ్చేటువంటి వ్యాధులు కానీ, వాటి నివారణోపాయాలు కానీ మొత్తం కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్లయితే అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్, వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు, ఆయా ఆవరణ వ్యవస్థల లోపల మొక్కలు మరియు జంతువులు ఎలాంటి అనుకూలనాలను కలిగి ఉన్నాయి, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటే అవి మనుగడ సాగించగలుగుతాయి అనేటువంటి అంశాన్ని మనం మన యొక్క స్థానిక ఉదాహరణల ద్వారా చెప్పొచ్చు. మనం ఉదయం 10th క్లాస్ ఓరియంటేషన్లో మధుసార్ సంజీవ్ సార్ ఒక మాట చెప్పారు, ఒక 4-5 అంశాలు బాగా చేయించాలి అని. దాంట్లో బొమ్మలు, డిజిటల్ పాఠాలు, అదే రకంగా చార్ట్లు, మరియు ఎక్కడ వీలైతే అక్కడ ప్రయోగాలు, ప్రాజెక్టులు, మరియు వీలైతే క్షేత్ర పర్యటనలు. ఏమాత్రం వీలైనా సమీపంలో ఉన్నటువంటి ఒక కొలను ఆవరణ వ్యవస్థ కానీ, ఒక అడవి అంటే పెద్ద పెద్ద అడవిలో పోనవసరం లేదు, దగ్గర ఉండేటువంటి ఆ యొక్క సమీపంలో ఉండేటువంటి ఫారెస్ట్ ఎకోసిస్టమ్ కానీ తీసుకెళ్ళి ఒక పంట పొల ఆవరణ వ్యవస్థకు తీసుకెళ్ళి వివిధ రకాల ఆవరణ వ్యవస్థల్లో ఎలాంటి మొక్కలు పెరుగుతాయి, ఎలాంటి జీవులు పెరుగుతాయి, లాంటి అంశాలు కూడా మనం ప్రత్యక్షంగా చూపిస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఓహో ఈ ఆవరణ వ్యవస్థలో పెరగాలంటే ఇలాంటి అనుకూలనాలు కావాలి, నీటిలో పెరగాలంటే అవి తేలుతూనే ఉండాలో, మునుగుతూ రకరకాల వేరు వ్యవస్థలు వృద్ధి చేసుకుంటూ ఉండాలి లాంటి అంశాలు ప్రత్యక్షంగా నేర్చుకోగలుగుతారు. అదే రకంగా నెక్స్ట్ మరొక చాప్టర్ చూడండి, సాయిల్ పొల్యూషన్. ఈ సాయిల్ పొల్యూషన్ ఒకసారి మనం పీపీటీని చూస్తే దాంట్లో ఉండే కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనకు తెలుస్తాయి. నేల ఎలా కలుషితం అవుతున్నది, దాంట్లో మానవ చర్యలు ఎలా ఉన్నాయి, మరి మానవ చర్యలను ఎలా నియంత్రించుకోగలిగితే మనం నేల కాలుష్యం కాకుండా మనం నివారించుకోగలుగుతాం లాంటి అంశాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ప్రత్యేకంగా పీపీటీ మనం రాసుకోని అవసరం లేదు, ఇంతకుముందు సార్ చెప్పారు, ఎస్సీఆర్టీ వెబ్సైట్లో పొందుపరుస్తాం. కాబట్టి మనం స్ట్రైట్ అవే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాను, బయోజియో కెమికల్ సైకిల్స్. ఇవి మనం ఒక్కసారి పిల్లల్లో పరిచయం చేయించాలా, ఎందుకంటే 6th నుంచి కూడా మనం వాటర్ సైకిల్ కానీ, లెగ్యూమ్ మొక్కల వేరులో ఉండేటువంటి నత్రజని స్థాపన సంబంధించిన అంశాలు కానీ పరిచయం చేస్తూ వస్తున్నాం. కాబట్టి నీరు, జలచక్రం కానీ, నత్రజని వలయం కానీ, ఆక్సిజన్ వలయం కానీ, ఎందుకంటే ఈ రోజు ఆక్సిజన్, ఓజోన్ అనేకమైన పదాలు, కొత్త పదాలు ఇక్కడ పరిచయం అయినప్పటికీ అవన్నీ కూడా ప్రీ కాన్సెప్ట్స్ మనకు లోకల్ చిన్న క్లాసెస్లో మన తర్వాత వచ్చినాయి. కాబట్టి వాటన్నిటి కూడా పరిచయం చేస్తూ ఈ యొక్క చక్రాలు, జలచక్రం కానీ మిగతావి కానీ సజావుగా జరగాలి అంటే మానవ చర్యలు ఎలా నియంత్రితం చేసుకోవచ్చు లాంటి అంశాలు మనం కనుక లోకల్ ఎగ్జామ్స్ ఉపయోగిస్తూ చెప్పినట్టయితే ఈ అంశాలు పిల్లలు బాగా అవగాహన చేసుకోగలుగుతారు అనేటువంటిది ఒపీనియన్. జీవశాస్త్రానికి సంబంధించి 8-9 తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయులు మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని వనరులను ఉపయోగించుకొని అభ్యసన లోటును తీర్చే ప్రయత్నం చేయాలి. మొదటిది టీశాట్ యాప్లో ఉన్నటువంటి డిజిటల్ తరగతులను వినియోగించుకోవడం. రెండవది మనము ఈ రిసోర్స్ పర్సన్స్ ఇప్పుడు చెప్పినటువంటి సెషన్లో ఉన్నాయి, ఎస్సీఆర్టీ వెబ్సైట్లో ఉంటాయి, వాటిని తీసుకొని ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేసుకొని యాక్టివిటీస్, ప్రీ కాన్సెప్ట్స్ యాడ్ చేసుకొని విద్యార్థులకు చెప్పడం రెండవ అంశం. మూడవది మనకు ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్ ఉంది. ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్ లోపల చాలా రీసోర్సెస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రీసోర్సెస్ను కూడా వాడుకోవాలి. దాంట్లోనే మనకు లెవెల్ 1 వర్క్ షీట్స్ ఉంటాయి. ఈ లెవెల్ 1 వర్క్ షీట్స్ పూర్వ తరగతులకు సంబంధించినటువంటి ప్రీ కాన్సెప్ట్స్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి అవి అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. మనం ఇప్పుడు ఏమంటున్నామంటే ఏ పాఠం చెప్పేటప్పుడు అప్పుడే వాడుకోండి అంటున్నాం కాబట్టి ఆ లెవెల్ 1 వర్క్ షీట్లను కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా మిగిలిన అంశాలకు సంబంధించి మీకు అకాడమిక్ క్యాలెండర్ ఏదైతే విడుదల చేసినారో ఎస్సీఆర్టీ, ఆ అకాడమిక్ క్యాలెండర్ లోపల మనకు FA1 ఎప్పుడు పెట్టాలి, FA2, SA1 ఎప్పుడు పెట్టాలి, ఏ లెసన్లకు పెట్టాలి అనే అంశాలు చాలా వివరంగా ఉన్నాయి. కాబట్టి ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండరు, దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అకాడమిక్ క్యాలెండరు, తర్వాత ఇప్పుడు ఈ అంశాలు చర్చించిన అంశాలు పెట్టే వెబ్సైట్లో ఉండే అంశాలు, దాని తర్వాత డిజిటల్ లెసన్లు, ఈ అన్ని అంశాలతోటి ఈ అభ్యసన లోటును తీర్చే ప్రయత్నం అనేది ఉపాధ్యాయులు చేయాలి. ఇవన్నీ అంశాలను విద్యార్థులు వినియోగించుకోవాలి. కాబట్టి ఈ అన్ని అంశాల దృష్టితోటి
క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు ఏం చేయాలనే అంశాన్ని సంజీవ్ గారు వివరిస్తారు. సో సెషన్ చివరిగా నేను చెప్పే ఒక ముఖ్య అంశాలు యాజ్ జీవశాస్త్రం సబ్జెక్ట్గా, జీవశాస్త్రం టీచర్గా మనం చెప్పే అంశాలు ఏంటంటే, మన సబ్జెక్ట్ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మనం జీవశాస్త్రంలో ఈ లెర్నింగ్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం ఫస్ట్ మన సబ్జెక్ట్ని చాలా అట్రాక్టివ్గా, మోటివేటెడ్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల మనకి ఇప్పుడు ఏదైతే స్కూళ్ళల్లో స్ట్రెంగ్త్ తక్కువగా ఉందో ఆ స్ట్రెంగ్త్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం స్కూల్ స్టార్ట్ చేసి 15 రోజులు అయినప్పుడు కూడా ఇంకా 50 to 60% పిల్లలే వస్తున్నారు. మనము ఈ లెర్నింగ్ గ్యాప్స్లో ముఖ్యంగా మనం చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డయాగ్రామ్సే కావచ్చు, ఎక్స్పెరిమెంట్సే కావచ్చు, ప్రాజెక్ట్సే కావచ్చు, రకరకాలైనటువంటి డిజిటల్ లెసన్స్లో ఉన్న కాంటెంటే కావచ్చు, ఇవన్నీ ఒకసారి మన పిల్లలకు పరిచయం చేపిస్తే వాళ్ళు రెగ్యులర్ లెసన్స్ కాకుండా కొద్దిగా మోటివేటెడ్గా, ఇంట్రెస్టెడ్గా క్లాస్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఈ విషయాన్ని మిగతా పిల్లలకు చెప్పి వాళ్ళు కూడా మోటివేట్ చేసి క్లాస్కి వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా మన పిల్లల అటెండెన్స్ని పెంచవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే, మన జీవశాస్త్రంలో ముఖ్యంగా పిల్లలకి సబ్జెక్ట్ ఈజీ అయినప్పటికీ, సబ్జెక్ట్ బాగా అర్థమైనప్పటికీ కూడా వాళ్ళు రాయడంలో కొంత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఈ టర్మినాలజీ, మన బయాలజీలో ముఖ్యంగా ఫోకస్ చేసేది టర్మినాలజీ, కీ కాన్సెప్ట్స్ కాబట్టి ఆ కీ కాన్సెప్ట్స్ టర్మినాలజీ పైన కొంత అవగాహన పిల్లలకు అందరికీ వస్తే బయాలజీ ఈజీగా ఉంటుంది. తర్వాత మూడో అంశం ఏంటంటే, పిల్లలకి ఈ ఏదైతే లెర్నింగ్ గ్యాప్స్ కొరకు మనం ఏదైతే ప్రీ రిక్విజిట్స్ ఐడెంటిఫై చేశామో ఆ ప్రీ రిక్విజిట్స్ సాధ్యమైనంత వరకు మనం పిల్లల్లో అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా మోటివేషన్గా యాక్టివిటీ రూపంలో చేయిస్తే మిగతా లెసన్స్కి చాలా ఉపయోగపడతాయి. చాలా సందర్భాల్లో మనం ఒకే యాక్టివిటీ ద్వారా మిగతా కాన్సెప్ట్స్ చాలా చెప్పవచ్చు. సెల్ స్ట్రక్చర్, సెల్ ఫంక్షన్లో ఒక మైక్రోస్కోప్ ఉపయోగించి 8th క్లాస్ లెసన్ చెప్పవచ్చు, 9th క్లాస్ లెసన్, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్స్ కూడా మొత్తం చెప్పవచ్చు. కాబట్టి వీటిని ఒకసారి మీ దృష్టిలో పెట్టుకొని ఒక సిస్టమేటిక్ ప్లానింగ్ చేసుకొని పిల్లవాడికి మన సబ్జెక్ట్ పైన మోటివేట్ చేస్తూ, ఎందుకంటే చాలా 1.5 year గ్యాప్ వచ్చింది కాబట్టి మరీ వాళ్ళు స్కూల్ పైన సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ రావాలి, మోటివేట్ రావాలంటే మన రెగ్యులర్ సిలబస్ చెప్పడం కంటే కూడా వాళ్ళ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళని యాక్టివిటీస్ చేయిస్తూ మన క్లాస్ రూమ్ వైపు మోటివేట్ చేసుకొని లెర్నింగ్ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేస్తే మనం అనుకున్న లక్ష్యాలని కూడా సాధించగలుగుతాం. పిల్లలు కూడా జీవశాస్త్రం అంటే ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. సో 8, 9, 10 తరగతుల జీవశాస్త్రము, 6, 7 తరగతుల సామాన్య శాస్త్రానికి సంబంధించినటువంటి అభ్యసన లోటును కవర్ చేయడానికి చేపట్టవలసిన చర్యల గురించి మనం ఈ 3 సెషన్లలో తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయి లోపల పాఠశాలల్లో, తరగతి గదుల్లో అమలు చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.